Assalamualaikum, Namaste. This is Sadiq Sani. Welcome to my channel and the Rulers from Bangalore. Good afternoon. Good afternoon. ఎండ అయితే సాగుతుపుతాను ఇక్కడ బెంగళూరులో. చిన్న వర్క్ వల్ల వచ్చిన బెంగళూరుకి. మై గాడ్, చాలా రోజులు లేదు కదా బ్లాగ్ చేసి. వస్తాను కొంతసేపటికే. ఈరోజు మార్నింగ్ బయలుదేరింటే ఇప్పుడు వచ్చినాం బెంగళూరు. వాట్ బోరింగ్ జర్నీ మ్యాన్. కార్లో వచ్చినాం కానీ ఫస్ట్ టైం మనం బస్సులో వచ్చిండేది. చేతి బాధిక పెయిన్ వస్తుంది తప్ప కొంచెంసేపు పట్టుకుంటా అంటేనే. అంతే ఒక 2 days ఉండి ఇక్కడ ఫ్రైడే మార్నింగ్ బయలుదేరేది. ఈరోజు డేట్ వచ్చేసి May 17th, అంటే May 19 బయలుదేరేది అనంతపూర్కి. ఓ మై గాడ్ బెంగళూరులో ఏందన్నైనా బెంగళూరు వెదర్ అన్నా కొంచెం అనుకుంటే కొంచెం కూల్ అన్నా ఉంటుందని. చాలా వేడి ప్లస్ హాట్. వా సాగొడుతుంది ఎండ అయితే. నాకు కూల్ డ్రింక్ ఇరా అంటే చల్లగిరా అంటే ఇప్పుడు ఆన్ చేసిన ఫ్రిడ్జ్ అంట. కాసేపు లంచ్ చేసి తర్వాత మీతో మాట్లాడతా. ఇప్పుడు లంచ్ చేసిన అలా ఒక రౌండ్ అలా వాక్కి పోయి వచ్చేసినాం. నేను చాలా రోజులు లేదు కదా బ్లాగ్స్ చేసి, సో కొంచెం అలవాటు తప్పింది. అంటే మాట్లాడడం, బయట పబ్లిక్లో ఎక్కువ మాట్లాడకపోవడం అట్లా. సో ట్రై చేస్తా రెగ్యులర్గా బ్లాగ్స్ చేయడానికి. అండ్ వేరే ఊరు కూడా పోయేది ఉంది. చెమటలు కొంచెంసేపు పోయినందుకే. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, తరచుగా నీళ్ళు తాగుతా ఉందండి. అండ్ బయటకు పోయేటప్పుడు క్యాప్స్ కూడా సన్ స్క్రీన్ కూడా రాసుకోండి, మంచిది స్కిన్కి. సన్ స్క్రీన్ రాసుకున్నా కూడా మొహం చూడట్లేదు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ బయటకు పోయేది ఏమన్నా చూద్దాం. ఓకే ఓకే సాయంత్రం మాట్లాడాలి. అలా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని అరౌండ్ 6:30కి లేచి ఇప్పుడు కొంచెం అలా వాక్ వస్తున్నాను అనమాట. ఫస్ట్ పోయి ఏదైనా జ్యూస్ తాగాల. చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి, చాలా బేకరీస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. దీని సంగతి అయితే వద్దులేండి, తప్పు. కానీ చాలానే ఉంటాయి. వీళ్ళు కూడా చాలా ఉంటారు. ఇంకా ట్రాఫిక్ గురించి అయితే మనం చెప్పనవసరం లేదు. బెంగళూరు అంటే ట్రాఫిక్ దుమ్మారిస్తారు. నాకు తెలిసి చాలామంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 100%లో ఒక 90% మంది చాలామంది బెంగళూరుకి ఒకసారైనా వచ్చింటారు, ఖచ్చితంగా వచ్చింటారు. పోయి ఒక జ్యూస్ తాగుదాం. వన్ గ్రేప్ జ్యూస్. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. డే 2 బెంగళూరులో. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాను అనమాట. మీలో ఎంతమంది ఇప్పటికీ బెంగళూరుకి ఎన్నిసార్లు వచ్చింటారు కింద కామెంట్లో చెప్పండి నాకు. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చింటారు? నాకైతే అంతగా ఐడియా లేదు నేను ఎన్నిసార్లు వచ్చానో ఏమనేది. కానీ వచ్చినప్పుడల్లా కార్లోనే వచ్చిండేది, ఇప్పుడు బస్సులో రాలేదు. కానీ ఈసారి ఫస్ట్ టైం నేను బస్సులో వచ్చింది. ఓకే, ఇది కూడా ఒకటి ఎక్స్పీరియన్సే కదా, చూద్దాం. మనం రోడ్ దాడేటప్పుడు మాత్రం చాలా కాన్షియస్గా ఉండాలా. చప్పని దూరేస్తారు ఇల్లు. అందరూ హెల్మెట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇలా.
బండి తోలే వాళ్ళు కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్లు వేసుకోవాలంట. నైస్ ఇనిషియేటివ్, బట్ ఓకే మంచి. బెంగళూరులో తిరిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. రోడ్డు క్రాస్ చేసేటప్పుడే అదే వాళ్ళు దూరిపోతారు, గుర్తేస్తారు. ఇంకా మనకేం సంబంధం లేదు, ఇంకా వాళ్ళు కూడా ఇంకట్లే వెళ్ళిపోతారు. అలా సుజన ఈరోజు, అది కాక ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది స్టేడియంలో. అసలు లేదు, కానీ ఈరోజు ఉండింటే నేను ఖచ్చితంగా పోయేవాడిని. హైదరాబాద్ ఉండేది మ్యాచ్. సరే బెంగళూరులో ఉండి బెంగళూరుకి సపోర్ట్ చేద్దాం. నేను ముందు నుండి ఆర్సీబీ ఫ్యాన్ని. అండ్ అదే కాక ఆర్సీబీ మ్యాచ్ ఉంది. యాక్చువల్గా ఈరోజు సాయంత్రమే బయలుదేరదాం అనుకున్నా. మ్యాచ్ ఉంది కదా, చూసి రేపు పొద్దున్నే బయలుదేరదాం. రేపు పొద్దున్నే బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ చూసిన బట్టలు, వెజిటేబుల్సే. సాయంత్రం వచ్చింటే మాత్రము జనాలు ఎక్కువగానే ఉన్నారు, కానీ బండ్లు కూడా చిన్న ప్లేస్లో కూడా బండ్లు ఎట్లా పోనిస్తారు, ఎన్నో బర్ర 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 తోలుతారు ఇల్లు. ఇక్కడ నందిని అనే బ్రాండ్ చాలా ఎక్కువ ఉండేది. మాజా టెట్రా ప్యాక్ ఒకటి తీసుకున్నాం. మాజా వన్ టెట్రా ప్యాక్. హౌ మచ్ అండి? ఇంకా ఈ ఎండలో ఇవే తాగాల్సిందే. ఏదైనా మూవీస్కి వెళ్దామన్నా కూడా కొత్త మూవీస్ ఏం లేవు. ఆల్రెడీ నేను చూసేసిన కొత్త మూవీస్ కూడా, కానీ యావి లేవు చూసేకి. అని పోవాలని కూడా చాలా లాంగ్ ఉన్నాయి. అంత ఓపిక మనకు లేవు, అంత ఓపిక లేదు మనకి. ఏం తిరగాలంటే అదేప కారు ఉంటే తిరగచ్చు. నార్మల్గా వెళ్ళాలంటే మన వల్ల రాదు. బస్సు తీసుకోవాలా, క్యాబ్, ఆటో అవన్నీ మనకి సరిపోవు. వెళ్ళాలనుకుంటే కారు ఉండాలంటే. సారీ గాయస్, అది సరిగ్గా రికార్డ్ కాలేదు వాయిస్, అందుకే దీనికి మళ్ళీ నేను రికార్డ్ చేస్తున్నాను. బయలుదేరినాను అనంతపూర్కి. కరెంట్ అయితే ఇప్పుడు బెంగళూరు బస్ స్టేషన్లో ఉన్నాను. ఓకే, ఇంకా కొంతసేపట్లో మనం అనంతపూర్కి రీచ్ అవ్వచ్చు. అండ్ నిన్న ఆర్సీబీ ఆడిన మ్యాచ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఆడింది. అది దాని గురించి నేను దాంట్లో డిస్కస్ చేశాను, బట్ రికార్డ్ కాలేదు అది వాయిస్. కోహ్లీ సెంచరీ ఏదో కొట్టినాడో, ది బెస్ట్ మూమెంట్ అది. కరెక్ట్, ఇంకా నేను ఆ జెర్సీ వేసుకొని ఫోటో దిగుతున్న టైంలోనే కోహ్లీ 6 కొట్టి సెంచరీ చేసినాడు అనమాట. సో దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. అంతే, అది కాక కోహ్లీ సెంచరీ కూడా చేసినాడు. బెస్ట్ పార్ట్, బెంగళూరులో నేను ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా స్టార్ట్ అవుతుంది బస్సు. ఇది బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్. ఇంకా ఎక్కడైతే ఇంకా సరౌండింగ్ ఈ ఏరియాలో ఓన్లీ ఏపీ బస్సెస్ ఒకటే స్టాప్ అవుతాయి. ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. ఇన్ని రోజుల నుండి చేయలే, ఇన్ని మంత్స్, చాలా మంత్స్ అయింది చేయక నేను వ్లాగ్స్. ట్రై చేస్తాను ఇంకా వ్లాగ్స్ చేయడానికి. ఏమన్నా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి వ్లాగ్స్ అని, ఎటువంటి షార్ట్ ఫిల్మ్స్, ఎటువంటి కంటెంట్ వీడియోస్ కావాలన్నా నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను వీడియోస్. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేయమంటే నేను ఆ టైప్ ఆఫ్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తున్నారు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళా కలుద్దాం. సీ యూ.